ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ ని చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మాటల సీఎం తప్ప చేతల సీఎం కాదని బీఆర్ఎస్ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, పెద్దాపూర్, మల్కాపూర్, తోగర్పల్లిలో పిఏసిఎస్ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో రైతులను మోసం చేసిందని నిర్మలా జగ్గారెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. క్యాతన్పల్లిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్న సమయంలో మంజూరైన ప్రాజెక్టు గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఫ్లైఓవర్కి సంబంధించిన అన్ని భూ వివాదాలను క్లియర్ చేసి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చానని చెప్పారు. అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షంతో తడిచిపోయిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడిన అనంతరం నిరసన చేపట్టారు. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి పోలీసులు ఎదుట విచారణకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ హాజరయ్యారు. హెచ్సియు భూముల వివాదంలో ఏఐ టెక్నాలజీ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న 7:30 గంటల పాటు విచారించిన గచ్చిబౌలి పోలీసులు నేడు మరోసారి విచారించారు. హైదరాబాద్లో పాత బస్తీ 2 రోజుల క్రితం జరిగిన రౌడీ షీటర్ హత్య కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 కత్తులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హంతకులు ఇద్దరు స్నేహితులేనని పోలీసులు తెలిపారు. వారి వద్ద మనస్పర్ధాలు రావడంతోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూరులోని సాయిరామ్ ఆగ్రో ఇండస్ట్రీస్ గట్టు మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. మిల్లులోని ముడిసరుకైన సోయా, పెసర, కందిపట్టుకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మిల్లులో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో మద్నూరు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో మహారాష్ట్రలోని డెగ్లూరు నుంచి అగ్నిమాపక యంత్రాన్ని రప్పించి మంటలను ఆర్పివేశారు. మంటలు అదుపులోకి వచ్చినా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేశారు. నాగూర్ కర్నూలులోని నాగనూల్ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నిరసనకు దిగారు. ఇంగ్లీష్ టీచర్ కళ్యాణికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు 3 గంటల పాటు మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా ధర్నా చేపట్టారు. 10 రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న యామిని అనే విద్యార్థిని ఆలస్యంగా రావడంపై కళ్యాణి టీచర్ తీవ్రంగా మందలించడంతో విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి తరగతులను బహిష్కరించి స్కూల్ ప్రాంగణంలో నిరసన తెలిపారు.